అది ఒక చక్కటి సాయంత్రం వేళ. గోపాల్ ఎప్పటిలాగే తన పని ముగించుకుని ఇంటికి బయలుదేరతాడు. మార్గ మధ్యలో రోడ్డు మీద కొంతమంది పేద పిల్లలు ఆడుతూ కనిపిస్తారు గోపాల్కి. గోపాల్ అక్కడే వాళ్ళని చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు, చలికాలం రానుంది కదా, అన్నీ ఉన్న మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు మీద ఉంటున్న వీళ్ళ పరిస్థితి ఏంటి దేవుడా? చాలా మందికి అవసరాలకి మించిస్తావు, కానీ కొందరికి మాత్రం కనీస అవసరాలైన భోజనం, ఇల్లు కూడా లేకుండా చేస్తావు. పోని నాలాంటి మధ్యతరగతి మనిషి ఏవైనా చేద్దాం అనుకుంటే నెలకు అన్ని ఖర్చులు పోను, ఎంతో కొంత అప్పు మాత్రమే మిగులుతుంది. సర్లే, ఏది జరిగితే అదే జరుగుతుంది అని అనుకుంటూ ముందుకు సాగుతాడు. కొంత సమయం తర్వాత తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న తన భర్త మొహంలో ఉన్న దిగుల్ని చూస్తుంది రాధ. ఏవండి, ఏంటంత విచారంగా ఉన్నారు? పని దగ్గర ఏమైనా గొడవ జరిగిందా? అదేం లేదు రాధ అంటూ తన మనసులో ఉన్న విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు వెంటనే రాధ ఇలా అంటుంది, అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. కానీ మనం ఏం చేస్తాం? మనలాంటి పేదవాళ్ళకి మన జీవితాలు సర్దుబాటు చేసుకోవడంతోనే జీవితం అంతా గడిచిపోతుంది. సరేలే, అవన్నీ వదిలేసి అన్నం తిందిరు గాని వెళ్లి స్నానం చేసిరండి. మీకోసం మన పాప ఎదురు చూస్తుంది. సరేలే అని చెప్పి స్నానానికి వెళ్తాడు. ఆ రోజు వాళ్ళు ముగ్గురు భోజనం చేసి పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం గోపాల్ యథావిధిగా తన పనికి బయలుదేరతాడు. మార్గ మధ్యలో తన పాత స్నేహితుడు విజయ్ కలుస్తాడు గోపాల్కి. ఏరా మామా, ఎలా ఉన్నావు? బావున్నాను మావా. ఏంటి ఈ మధ్యలో అసలు కనిపించకుండా పోయావు? ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు గోపాల్. అరే మామా, ఆగరా చెప్తా. సరేగాని నీ భార్య కూతురు ఎలా ఉన్నారు? వాళ్ళు బానే ఉన్నారు గాని నీ కథ ఏంటో చెప్పరా అని గోపాల్ అడుగుతాడు. నీకు తెలిసిందే కదరా, నేను నీలాగా ఇక్కడ పనిచేసుకుంటూ ఉండడం వల్ల జీవితంలో ఏదీ సంపాదించకుండా అప్పుల పాలయ్యాను. ఇక ఇక్కడ ఉంటే పనవ్వదని అమెరికా వెళ్ళానురా. అక్కడ మా మావయ్య ఒక పనిలో చేర్పించారులే. దేవుడి దయవల్ల అంతా బాగుంది. సరేగాని నీ సంపాదన ఎలా ఉంది మామా? నీకు తెలియందేముందిరా, ఈ రోజు పని చేస్తే ఈ రోజుకే సరిపోతుంది. పాపకి ఇంకా స్కూల్ కి ఫీజు కూడా కట్టలేదు. నేను నీలా ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే ఉన్న ఊరిని విడిచిపెట్టి బయటికి రాలేపోతున్నాను. పోనీ ఏదైనా వ్యాపారం మొదలు పెడదామంటే మనక ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు లేరు కదా అంటూ బాధపడతాడు గోపాల్. రేయ్, ఏం బాధపడకురా, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. సరేరా, నేను బయలుదేరతాను, నాకు కొంచెం పనుంది అని అంటాడు. సరేరా అయితే మళ్ళీ కలుద్దాం అంటూ తన పనికి బయలుదేరి వెళ్తాడు గోపాల్. ఇక గోపాల్ పనిచేసే ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ తన యజమాని తనని ఆపి ఇలా అంటాడు, ఏం గోపాల్, లేట్ అయ్యింది? అయ్యా, అదేం లేదు, మార్గ మధ్యలో నా స్నేహితుడు కలిశాడు. ఇంకెప్పుడు ఇలా ఆలస్యం అవ్వదు, క్షమించండి. సరే సరే, మరేం పర్లేదులే. నీకు చెప్పడం మర్చిపోయాను, మరో 2 రోజుల్లో ఈ ఫ్యాక్టరీ అమ్మేస్తున్నా, నువ్వు మరేదైనా పని చూసుకో. అయ్యా, అదేంటయ్యా అలా అంటున్నారు? ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని బతుకుతున్నాం. మీరిప్పుడు ఇలా ఉన్న పలంగా అమ్మేస్తే మా జీవితం ఎట్టాగయ్యా? మేమెలా బ్రతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా. అది నిజమే గోపాల్, కానీ నేనేం చేయగలను? నాకున్నది ఒక్కడే కొడుకు. నాకా వయసు పైబడుతుంది. ఈ వయసులో నా భార్య, నేను నా కొడుకుతో పట్నంలోనే ఉండాలి అనుకుంటున్నా. అందుకే నాకు ఇష్టం లేకపోయినా అమ్మేస్తున్నాను. సరే అయ్యా అని అనుకుంటూ గోపాల్ ముందుకు వెళ్తాడు. తన పని తాను చేస్తూనే ఆలోచనలో పడతాడు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, రోజు పనిచేస్తేనే ఇలా ఉన్నాయి జీవితాలు. ఒక 2 రోజులు గడిస్తే అసలు పనే ఉండదు. ఏదైనా కొత్త పని చూసుకుందామంటే ఈ పల్లెటూరులో మరేం పని దొరకదు. వ్యవసాయం చేద్దామంటే ఇక్కడ భూమి పనికి రాదు. అందుకే ఊరి ప్రజలంతా వలస వెళ్లిపోతున్నారు. నేనేమో ఉన్న పలంగా ఊరిని విడిచి వెళ్లలేను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు గోపాల్. అదే సమయంలో ఒక పరికరం వచ్చి అతని మీద పడుతుంది. అక్కడే ఉన్న మిగతా పని వాళ్ళు గోపాల్ని ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఇది తెలుసుకున్న రాధ తన కూతురు ఆస్పత్రికి వెళ్తారు. నడవలేని స్థితిలో ఉన్న భర్తను చూసి ఏడుస్తారు. గోపాల్ జరిగిందంతా చెప్పి బాధపడతాడు. మీరేం బాధపడకండి, మన కుటుంబాన్ని ఎలాగైనా సరే నేను పోషించుకుంటాను అంటూ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. రాధ ఒక మూల కూర్చొని బాధపడుతూ ఇలా అనుకుంటుంది, దేవుడా, ఉన్న పలంగా మా జీవితాలని తారుమారు చేసావు కదయ్యా. ఇప్పుడు నేను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అంటూ రాధ ఏడుస్తుంది. ఇంతలో తన కూతురు తన దగ్గరకొచ్చి అమ్మా చలిగా ఉంది అంటూ బాధపడుతుంది. అప్పుడే రాధకి మంచి ఉపాయం తడుతుంది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, ఏవండి, నేను ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాను. దాంతో మనం హాయిగా బ్రతకొచ్చు. ఏంటా ఆలోచన? ఏం లేదండి, ఎలాగో చలికాలం మొదలైంది కదా, మనం స్వెటర్ బిజినెస్ ని మొదలు పెడదాం. వాటితో చక్కటి లాభాలు కూడా మనకొస్తాయి. నీ ఆలోచన బానే ఉంది రాధా, కానీ దానికి కావాల్సిన పెట్టుబడెలా? నా మెడలో తాలుంది కదా, అది పెట్టి కొంత డబ్బు తీసుకుని మొదలు పెడదామండి. మనకి లాభాలొచ్చాక తాకట్టు నుండి మన వస్తువు మనం తిరిగి తెచ్చుకోవచ్చు. రాధా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మెళ్ళో తాళి తీయడమేంటి? మరేం పర్వాలేదండి, మీకన్నా నాకేది ముఖ్యం కాదు అంటూ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది రాధ. తన తాళిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని తల్లి కూతుర్లిద్దరూ వ్యాపారం చేయటం మొదలు పెడతారు. అనుకున్న విధంగానే వ్యాపారంలో చక్కటి లాభాలొస్తాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా గోపాల్ మిత్రుడు విజయ్కి తెలుస్తుంది. విజయ్ వెంటనే గోపాల్ దగ్గరికొస్తాడు.
ఎరా గోపాల్, నన్ను మర్చిపోయావరా? నీకు కష్టం వచ్చిందని ఒక్క మాట కబురు పంపితే నీ ముందొచ్చి వాలేవాని కదరా. సరేలే, ఏదేమైతేనే రాధ చక్కటి ఉపాయం చేసింది. నేను కూడా కొంత డబ్బు పెట్టుబడిగా ఇస్తాను, దాంతో మీ వ్యాపారాన్ని పెంచి నాకు ఆ తర్వాత ఎప్పుడైనా ఇవ్వండిలే అని అంటాడు. దానికి గోపాల్ ఎంతో సంతోషిస్తూ సరే అంటాడు. ఒక వారం రోజుల తర్వాత గోపాల్ కోలుకుంటాడు. విజయ్ ఇచ్చిన డబ్బుతో కొత్త స్వెటర్ వ్యాపారాన్ని సిటీలో కూడా మొదలు పెడతాడు. అక్కడ కూడా తన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా లాభాలు తెచ్చిపెడుతుంది. వచ్చిన లాభాన్ని తన స్వప్రయోజనానికి వాడకుండా రోడ్డు మీద నివసించే పేదలకి మంచి బట్టలు, చలికాలం బాధల నుంచి బయటపడ్డానికి స్వెటర్లు పంచిపెడతాడు గోపాల్. తన కూతుర్ని ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు. మొత్తానికి చలికాలాన్ని అద్భుతంగా వాడుకొని గోపాల్ కుటుంబం మంచి వ్యాపారస్తులుగా ఆ గ్రామంలోనే లాభాలతో స్థిరపడతారు. సంతోషంగా జీవిస్తూ ఉంటారు.